ప్రైజ్ ద లార్డ్. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము డిసెంబర్ 7 శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా, మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని యొక్క వాత్సల్యము, ఆయన సన్నిధి మీకు నిత్యము తోడయుండి మిమ్ములను సంరక్షించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? కుటుంబములో పెద్దవారు, పిల్లలు అందరూ క్షేమముగా ఉన్నారా? దేవుని పిల్లలుగా ప్రతి ఉదయం దేవుని వాక్యము వింటూ ఆయనలో చక్కగా బలపడుతూ ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడం అనేది ఎంతో శ్రేష్టమైనది. మన కొరకు ప్రభువులో ఎన్నో ఆశీర్వాదాలను తండ్రియగు దేవుడు దాచి ఉంచాడు. అవి ప్రభువును హత్తుకొని జీవిస్తే మనకు కలుగుతాయి. మనం కేవలం లోక సంబంధులుగా, శరీర సంబంధులుగా బ్రతికి ఏదో లోకములో ఉన్న వాటినే అపేక్షిస్తే పరలోకపు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ 1వ అధ్యాయం 3వ వచనములో ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆత్మీయ ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంటాడు. ఎప్పుడైతే రక్షింపబడ్డామో, రక్షింపబడిన వానికి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నట్లుగా 21వ కీర్తన 1వ వచనము నుండి చూస్తాం. అందుకనే ప్రతి బిడ్డ ప్రభువుని ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి పాపము విషయములో పశ్చాత్తాపపడి దానిని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడి రక్షణ పొందవలసిన ఆవశ్యత ఉంది. ఈ దినములు బహు దుర్దినములు. ఎప్పుడు ఏ మనుషుడు ఎలా మారతాడో, ఎప్పుడు ఏ మనుషుడు కనుమరుగైపోతాడో, ఏ క్షణమున ఏమి సంభవిస్తుందో ఎరుగనటువంటి చెడ్డ దినాలు. పౌలు గారు తిమోతికి 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనము నుండి ఈ దినములలో ప్రజలు ఎలా జీవిస్తారో, వారి మనుగడ ఏమిటో అనేది ఎంతో స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి లిఖించాడు. వాక్యం మనతో చాలా తేటగా, చాలా ఆశ్చర్యమైన రీతిగా మాట్లాడుతుంది. దానిని గ్రహించగలిగితే మన జీవితాలు ఎంత ధన్యమో. రండి, ఈ రోజున వాక్యమును చదువుకొని వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 39వ చరణం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. ప్రార్థన. నీతిమంతుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కనికరమును, ప్రేమను బట్టి మమ్ములను విడనాడక, మా అవిధేయతలను జ్ఞాపకం చేసుకొనక క్షమిస్తూ ప్రతిదినం మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ దినము కూడా వాక్యం వింటున్న నీ బిడ్డలను దీవించండి. వారి ప్రతి అపరాధాన్ని మన్నించండి. మేము మనుషులము కదా, బలహీనులమయ్యా. ఎన్నో విషయాలలో
ఎంతగా మీరు వాక్యము చేత మమ్ములను బలపరుస్తున్నా త్రొట్టిల్లిపోతున్నాం. శరీర ఆశలను బట్టి, లోకాశలను బట్టి మేము జారిపోతున్నాం. మమ్ములను స్థిరపరచండి. ప్రతి కుటుంబమునందు రక్షణ ఆనందమును కలిగించి జీవితాలకు నెమ్మది దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనము చదువుకున్న లేఖనములో యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము అన్నాడు. లేఖనములో నీతిమంతులకు ఆపదలు రావు అని గాని, నీతిమంతులకు కష్టాలు ఉండవు అని కానీ ప్రభువు చెప్పలేదు. నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి. నీతిమంతులైన వారు అనేకమైన శ్రమలను ఎదుర్కొంటారు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 19వ చరణం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకమైనవి. అయితే వానిని ప్రభువు తప్పిస్తాడని, వాటి నుండి తనకు విమోచన కలగజేస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒక వ్యక్తి అనీతిమత్వమైన ఈ లోకములో బ్రతకాలి అంటే చాలా కష్టం. మనస్సాక్షిని చంపుకుని నేడు అనేక మంది లోకముతో రాజీపడి బ్రతుకుతున్నారు. అయితే దేవుని పిల్లలుగా నీతి అనేది ప్రభువు మనకు ఆయన ఉచితముగా ఇచ్చినది. ఎందుకంటే లోకమంతా కూడా పాపముతో నిండి ఉండగా, ఈ లోకమంతా అపవిత్రమైపోయి ఉండగా, మనుష్యుని హృదయము చెడుతో ఉన్నది. అయితే క్రీస్తు శిలువపై కార్చిన ఆయన అమూల్యమైన రక్తము చేత మనము కడగబడి నీతిమంతులమయ్యాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం ప్రకారం ఆయన ఉచితముగానే కృపను బట్టి మనలను నీతిమంతులుగా మార్చాడు. అట్టి నీతిని మనము కడవరకు కాపాడుకోవాలి. ఆ నీతిమంతునిగా బ్రతుకుతున్నప్పుడు లోకములో ఎన్నో శోధనలు, శ్రమలు కలుగుతుంటాయి. ఆపదలు వస్తూ ఉంటాయి. బాధ కలిగినప్పుడు మనము అటు ఇటు పరిగెడుతూ ఉంటాం. అయితే బాధ కలిగినప్పుడు మనకు ప్రభువే ఆశ్రయదుర్గము అని చెప్పి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభువు అనుగ్రహించాడు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనములో యెహోవాయే ఆశ్రయదుర్గము, నీతిమంతుడు దానిలోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని సొలొమోను మాట్లాడుతున్నాడు. ఆయన నామం ఎంత శ్రేష్టమైనది! ఆయన నామమే ఒక దుర్గమయ్యుంది. ఆ నామము దేవుని వాక్యమే. దేవుని వాక్యం మనకు రక్షణాధారం. మనలను కాపాడునది, మనలను భద్రపరుచునది, మనకు క్షేమాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే. అందుకే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచకూడదు. దేవుని వాక్యము అంటే దేవుని మాటే కదా. చాలామంది వాక్యం అంటే చాలా ఇష్టం అంటారు కానీ ప్రభువుని మాత్రం ఇష్టపడరు. మహాత్మా గాంధీ తన యొక్క ఆశ్రయములో ప్రతిరోజు బైబిల్ని పఠించేవాడని ఒక సూక్తి. అయితే ఆయన బైబిల్ గ్రంథాన్ని చాలా ఇష్టపడేవాడు కానీ ప్రభువుని ఇష్టపడలేదట. నేటి దినాలలో చాలామంది కూడా వాక్యం అంటే చాలా ఇష్టమే, కానీ ప్రభువే వారికి కష్టం.
కారణం హృదయములో ఉన్న చేదు ఏరే. ఆ వేరుని తీసేసుకుంటేనే గాని మనము క్రీస్తుని ప్రభువుగా హృదయములో ఆహ్వానించలేం. దేవుని పిల్లలుగా మనలో ఏ చేదు వేరు ఉందో అది తొలగించుకోవాలి. ఆ చేదు వేరు ఉన్నంత వరకు పరిశుద్ధుడైన ప్రభువు లోపలికి రాలేడు. పరిశుద్ధుడైన ప్రభువు హృదయములోకి వచ్చినప్పుడు మన జీవిత విధానం మారుతుంది. మన జీవితం ఆశీర్వాదకరముగా తయారవుతుంది. రక్షణాదుర్గముగా ప్రభువు మనకు తోడై ఉంటాడు. ఈ రోజున నీవు నీతిగా బ్రతుకుతున్నప్పుడు నీ మీద లేనిపోని నిందలు వేస్తున్నారా? లేక కుటుంబమే నీకు శత్రువుగా మారిందా? నీవు అన్నీ ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తూ కలిగిన బాధను ఎవరికీ చెప్పుకోలేక కృంగిపోతున్నావా? భయపడవద్దు. నీకు ఆశ్రయదుర్గం ఉంది. నీ ఆశ్రయదుర్గం నమ్మదగినవాడు. ఆయన నీవు ఆరాధించుచున్న యేసు ప్రభు అయ్యున్న దేవుడు. ఈ రోజున నీకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించి నీ కన్నీటిని తుడిచి శ్రేష్టమైన సంతోషముతో నిన్ను నింపుతాడు. లోకములో ఎవరికీ మనం అక్కరలేకపోయినా ప్రభువుకి చాలా అవసరం. అందుకే మనల్ని ఆయన తన యొక్క రక్తహస్తాలతో నిర్మించుకున్నాడు. సిలువలో కార్చిన ప్రశస్త రక్తము చేత ఆయన కొనుక్కున్నాడు. వాక్యము చేత మనలను కన్నాడు. లోకమంతా ఒక్కటైనా ప్రభు ఒక్కడే మన పక్షాన ఉండేది. ఆయన నిత్య కృప మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కనికరమును కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ బలపరుస్తున్న మీ వాక్కు కొరకై స్తోత్రాలు. వాక్యము విన్న ప్రతి బిడ్డ జీవితములు నిత్య ఆనందము అనుగ్రహించి నీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకు తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్.